హాయ్ మామా, వెల్కమ్ బ్యాక్. సికందర్ కా ముక్కద్దర్ ఈ హిందీ మూవీ జస్ట్ ఒక 2 days బ్యాక్ లాస్ట్ మంత్ నవంబర్ 29న నెట్ఫ్లిక్స్లో ఈ సినిమాని డైరెక్ట్గా ప్రీమియర్ చేశారు. తెలుగు, తమిళ్, హిందీ లాంగ్వేజ్లో మామా. అసలు ఈ సినిమా చూడడానికి వర్త్ మూవీనా, సినిమాలో ఏమైనా అడల్ట్ సీన్స్ ఉన్నాయా, అసలు సినిమా ఫ్యామిలీతో చూడవచ్చా, ఇలాంటి డౌట్స్ మీకు క్లారిఫై చేస్తా ఈ రివ్యూ వీడియోలో. ఇన్ డెప్త్ రివ్యూ మామ. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు వాచ్ చేయండి మామ. మొదటిగా స్టోరీ ప్లాట్ విషయానికి వస్తే స్టార్టింగ్ డైరెక్టర్ ఒక 30 నిమిషాలు మామూలుగా పరిగెత్తలేదు అనమాట. స్క్రీన్ ప్లే మాత్రం అదరగొట్టాడు మామ నీరజ్ పాండే డైరెక్టర్. ఇక మూవీ ప్లాట్ విషయానికి వస్తే మామ, స్టార్టింగ్లో ఈ గోల్డ్, డైమండ్స్ సంబంధించిన ఒక పెద్ద ఎగ్జిబిషన్ జరుగుతుంది మామ. ఆ ఎగ్జిబిషన్లో పెద్ద బిగ్ షాట్స్ వస్తారనమాట, పెద్ద ధనవంతులు ఆ ఎగ్జిబిషన్లో పాల్గొనడానికి. ఈ లోపల పోలీసులకి ఒక ఇన్ఫర్మేషన్ అందుతుంది. ఏంటంటే ఆ ఎగ్జిబిషన్కి ఒక 4 వ్యక్తులు రాబరీ చేయడానికి రాబోతున్నారని ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. ఈ లోపల పోలీసులు చాలా అలర్ట్గా ఉంటారు. మొత్తానికి అయితే లోపలికి ఎంటర్ అయిపోతారు. పోలీసులు వాళ్ళని అటాక్ చేసి చంపేస్తారు అనమాట. కానీ ఇక్కడ సడన్గా ఒక ట్విస్ట్ ఏంటంటే ఒక 5 డొమైన్లు మిస్ అయిపోతాయేమో. ఇంతలో ఒక స్ట్రిక్ట్ ఆఫీసర్ ఆ ప్లేస్కి వస్తాడు. 100% ట్రాక్ రికార్డ్ ఉన్న ఒక స్ట్రిక్ట్ ఆఫీసర్. తను ఒక కేసు డీల్ చేస్తే అది 24 hours కంప్లీట్ చేస్తాడు. అలాంటి ఆఫీసర్ ఆ ప్లేస్కి వచ్చేసరికి అక్కడ ఒక ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఆ ప్రాసెస్లో ఆ 5 డైమండ్ల విలువ 50 కోట్లని తెలుతుంది. ఈ ఆఫీసర్ అంటే షాక్ అయిపోతాడు. ఓడమ్మ బడవ ఏంటిదా, 50 కోట్ల డైమండ్లా అని షాక్ అయిపోయి వెంటనే తన పై అధికారికి ఫోన్ చేసి, ఏం సార్ నేను ఏదో అల్లాటప్ప కేసు అనుకున్నా, ఇదేంటి 50 కోట్ల డైమండ్ విలువ ఉన్న ఈ కేసు నన్ను ఇరికించానంటే, సార్ మీ గురించి మాకు తెలీదా, ఎంత పెద్ద కేసు అయినా అతి సులువుగా మీరు డీల్ చేస్తారు, దాన్ని కంప్లీట్ చేస్తారు, దానివల్ల మీ మీద నమ్మకంతో మీకు ఈ కేసు ఇచ్చాను. మా పై అధికారి ఏం చెప్పాడు తెలుసా, ఈ కేసు మీరు డీల్ చేస్తే మీకు ప్రమోషన్ ఇప్పిస్తాను సార్, గోల్డ్ మెడల్ కూడా ఇప్పిస్తానని చెప్పేసరికి ఇంకా మన ఈ స్ట్రిక్ట్ ఆఫీసర్ రెచ్చిపోతాడు, మామూలు ఉండదన్నమాట. మొత్తానికి ఆ ఆఫీసర్ ఒక 3 వ్యక్తిని సెలెక్ట్ చేసి వీళ్ళే తీసుకుంటారు ఈ 5 డైమండ్ని, వీళ్ళ మీద నాకు ఎక్కువ నమ్మకం ఉంది, వీళ్ళే తీసుకుంటారని వీళ్ళని కోర్టులో సబ్మిట్ చేసి నాకు ఒక 7 రోజుల పాటు రిమాండ్ ఇవ్వండి సార్ అని జడ్జి గారిని అడుగుతాను అనమాట. ఇంకా జడ్జి గారు 7 రోజుల పాటు పర్మిషన్ గ్రాంటెడ్ అని తీర్పునిస్తాడు. తర్వాత ఇంకా మన ఆఫీసర్ గమ్ము ఉంటాడా, పోలీస్ స్టేషన్లో చెత్తగా బాతాడనమాట వాళ్ళ నుంచి నిజం రాబడ్డానికి. కానీ అక్కడ తేలింది ఏంటంటే ఈ 3 ఎవరు ఆ డైమండ్స్ తీయలేదు. మరి ఆ డైమండ్ ఎలా మిస్ అయింది, అసలు ఎవరు తీశారనేది మిగతా మీరు సినిమాలో చూస్తారమ్మా. ఇక సినిమాలో ప్లస్ పాయింట్ విషయానికి వస్తే స్టార్టింగ్ ఒక 30 minutes రేస్ స్క్రీన్ ప్లే మావా ఎంత ఫాస్ట్గా ఉంటుందంటే, అండ్ అదేవిధంగా డైరెక్షన్ టేకింగ్ మావా నీరజ్ పాండే. లాస్ట్ సెకండ్ హాఫ్లో ఒక 40 minutes మాత్రం ఉంటుంది మావా. అయ్యో ట్విస్టులు కానీ ఒక్కొక్కటి రివీల్ చేసుకుంటూ ఉంటే మైండ్ బ్లాక్ అయిపోద్ది, అసలు ఎక్స్పెక్ట్ చేయలేం, ఆ రేంజ్లో ఉంటుంది. అదేవిధంగా యాక్టర్స్ పర్ఫార్మెన్స్ కానీ సినిమాటోగ్రఫీ కానీ చాలా బాగా రిచ్గా ఉందన్నమాట. ఇక సినిమాలో మైనస్ పాయింట్ విషయానికి వస్తే ఒక 1 hour తర్వాత కొంచెం స్లోగా వెళ్తూ ఉంటుంది. అదొకటి సినిమాకి మైనస్ పాయింట్, ఇంకేం లేదు మా సినిమాకి. సో మొత్తానికి ఫ్యామిలీతో చూడొచ్చు, ఎలాంటి అడల్ట్ సీన్స్ లేదు, బూతులు కూడా లేవు మామ. పక్కా క్లీన్ యూజ్ సర్టిఫికేట్ మూవీ అని చెప్పొచ్చు. సో ఈ సినిమా మీకైతే రికమెండ్ చేస్తున్నా. నెట్ఫ్లిక్స్ ఈ సినిమా తెలుగు డబ్బుడ్ వర్షన్లో మనకైతే అవైలబుల్ ఉంది. వర్త్ మూవీ, అసలు మిస్ అవ్వదు. ఎంగేజింగ్ సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ మూవీ. లాస్ట్ 40 minutes మాత్రం సూపర్ అంటే సూపర్. అండ్ డైరెక్షన్ టేకింగ్ నెక్స్ట్ లెవెల్ అంతే. మొత్తానికి ఇది డైరెక్టర్ మూవీ మామ, ఆ రేంజ్లో సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ మూవీ, అస్సలు మిస్ అవ్వదు. వెంటనే ఈ సినిమాని నెట్ఫ్లిక్స్లో తెలుగు డబ్బుడ్ వర్షన్లో చూసేయండి. ఓకే, సో ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి. సో నెక్స్ట్ మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ మేము ఉంటామవ్వా. బాయ్.